ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్టీవీ. ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్కి వచ్చాము. ఇక్కడ 21వ డివిజన్కి కార్పొరేటర్గా గెలిచినటువంటి చింతలపూడి శ్రావణి మరియు సాయి గారిని కలవడానికి వచ్చేసామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, మీరు విజయం సాధించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ప్రజలు మమ్మల్ని కమ్యూనిస్ట్ పార్టీలుగా ఆదరించినందుకు, స్వాగతించినందుకు ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ని ఓట్లు గెలిచారు? మేము మాకు 1100 ఓట్లు వచ్చేయండి. 333 ఓట్ల మెజార్టీతో మొదటి స్థానం నుండి గెలిచింది. హైయెస్ట్గా గెలిచారా? వెరీ గుడ్. ఈ విజయం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రజలకు అంకితం. ఈ విజయాన్ని మేము ప్రజలకు అంకితం చేస్తాను. వాళ్ళు మాకు మంచి మెజార్టీతో వాళ్ళు మమ్మల్ని స్వాగతించినందుకు కానీ వాళ్ళకు ప్రత్యేక అభినందనలు. ఇది ప్రజల విజయంగానే భావించి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు అంకితం చేస్తామండి. వెరీ గుడ్. గతంలో మీరు ఏం చేసేవారు? నేను వ్యాపారం చేస్తాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఎటువంటి సేవా కార్యక్రమం చేశారా? నేను పార్టీగా ఉంటూ ప్రజలకు సేవ చేయడం, ప్రజల్లో మమేకం అవడం, ఇప్పుడు సుందరైన కానీ డేగల్మల కానీ కొల్లగూడెం కానీ ఇవన్నీ కూడా మాకు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. నేను ఫెర్టైల్ షాప్ ఉన్నప్పుడు అందరికి కూడా పెట్టుబడులు పెట్టి ప్రజలకు అందుబాటు ధరలో ఇచ్చేవాడిని. ప్లస్ మన పేద మహిళలు ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగినా కానీ మేము కంపల్సరీ వాళ్ళకి సహాయ సహకారాలు అందించేది. రెవెన్యూ పరంగా ఎలాంటి పనులున్నా రైతు వారికి అందరికీ దగ్గర చూసుకునేది. అట్లా మేము ప్రజలకు దగ్గరై ప్రజల్లో మమేకం అవడం వల్ల పార్టీగా కానీ కుటుంబ పరంగా కానీ మమ్మల్ని ఆదరించారు. ఇప్పుడు గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? గెలుపులో భాగంగా గెలిచిన మొదటి రోజు నుంచి కూడా మేము ప్రజల్లో మమేకం అవుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద శ్రద్ధ పెట్టినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పారిశుద్ధ్యం మీద శ్రద్ధ పెట్టి ఎక్కడ కూడా ఎలాంటి అరమరికలు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అన్ని పార్టీలను కూడా కలుపుకొని ఎక్కడ కూడా స్వార్థంగా ఉండకుండా ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా అభివృద్ధి చేస్తాం. మీ గెలుపులో ముఖ్యమైన పాత్ర వహించిన నాయకులు ఎవరు? ముఖ్యంగా మాకు సిపిఎం పార్టీగా టికెట్ కేటాయించినందుకు కానీ సిపిఎం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అట్లనే మాకు కాంగ్రెస్ పార్టీ బలపరిచింది. ఈ ప్రాంతంలో మన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు గారు మరియు కోఆపరేటివ్ మాజీ చైర్మన్ మండే వీరభద్ర గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి మా జిల్లా సెక్రటరీ మచ్చ వెంకటేశ్వర గారు, జిల్లా కమిటీ సభ్యులు మరియు మా పార్టీ మండల కార్యదర్శి రియల్ రమేష్ గారు కీలక పాత్ర పోషించారని. వ్యాపార వర్గాలు మెయిన్గా న్యూట్రల్ ఓటింగ్ మొత్తం వ్యాపార వర్గాలతో అనుసంధానమైనాయి. వ్యాపార వర్గాలు మాకు చాలా సహకారం అందించారు. మీరు సిపిఐ అంటున్నారు కదా, సిపిఎం కదా. సిపిఎం మరి రాష్ట్రంలో కూడా తక్కువగా ఉంది, కానీ ఇక్కడ బలంగా ఉంది. దానికి ఎందుకని కారణాలు ఏమిటి? సిపిఎం పార్టీ ఇక్కడ మా ఇక్కడ కొత్తగూడెం మండలం ఉమ్మడి మండలం ఉన్నప్పుడు సుజాత నగర్ గ్రామ పంచాయతీ, ఇప్పుడు ఏదైతే 4 డివిజన్లు ఉన్నాయో ఇక్కడ 20, 21, 22, 23 ఈ 4 డివిజన్ ప్రాంతాలు కూడా సుజాత నగర్ ఉమ్మడి పంచాయతీలు బైఫర్కేషన్ కాకుండా ఆ ఉమ్మడి పంచాయతీకి ఉన్నప్పుడు ఇక్కడ కాసానాయలే గారి నాయకత్వంలో 35 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేసినాం. ఆ పరిపాలనలో భాగంగా మేము ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ల పట్టాలు కానీ ఇప్పుడు సుందరయ్య నగర్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చినాయి. అది ఐలే గారి పోరాటం. అట్లా పోరాటం కాసానాయలే గారు కాసానాయలే గారి స్ఫూర్తితోనే ఇక్కడ పార్టీ బలంగా ఉన్నది. 5 పర్యాయాలు మేము పంచాయతీ 5 సార్లు ఈ 4 డివిజన్లు ఉమ్మడి పంచాయతీ అది 5 సార్లు కూడా మేము ఇక్కడ పార్టీ పునాది. మీరు కమ్యూనిస్ట్ ఎలా రాగలిగారు? అసలు మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు ఈ పార్టీ? ఐలే గారి ఈ ప్రాంతానికి ఆయన వరంగల్ నుంచి ఈ ప్రాంతానికి పార్టీ డెవలప్ చేసేయడానికి పూర్తిగా హోల్ టైం వరకు వచ్చినప్పుడు ఇక్కడ ఆయన్ని స్వాగతించింది మా కుటుంబం, చింతలపూడి కుటుంబం అంటే సిపిఎం పార్టీ. ఆయన్ని స్వాగతించి ఆయన బ్యాక్ బోన్ ఉండి ఆ రోజు నుంచి 40 సంవత్సరాలు 1980 నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎమ్మడి పార్టీగా ఉన్నాం. అదే గుర్తించి మాకు పార్టీ కూడా ఈ టైంలో సీట్ కేటాయించింది. అందులో చదువుకున్న అమ్మాయి చింతలపూడి శ్రావణి విద్యావంతురాలు, డిగ్రీ చేసింది ఆమె, మన ఆప్థమాలజిస్టు, అది కూడా గుర్తించి మాకు టికెట్ ఇచ్చారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితోనే మాకు ఈరోజు ఇక్కడ గెలుపు అనేది అందేది. శ్రీనివాసరావు చెప్పండి, మీరు త్రివేణి గారిని సాయి గారిని ఎందుకు గెలిపించారు? మాకు ఇంతకుముందు సిపిఎం పార్టీ తరఫున మాకు ఇక్కడ ఇండ్లు ఇచ్చారు, పేదలకు సాయం చేశారు, అన్ని చేశారు. కాబట్టి అదే పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాబాయ్ ఐలే గారికి అండగా ఉండి పార్టీలో తోడ్పడ్డారు. అలాగే మన సాయి గారు కూడా మన సాయం చేస్తారు, మంచి మనసు ఉంది. చేశారా? గతంలో చేశారు? చేశారు. ఏం చేశారు? మాకు అమ్మాయి పెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చారు. వెరీ గుడ్.
మంచి వ్యక్తి. మంచి మనిషి. జ్యోతి గారిని ఎందుకు గెలిపించారు? ఓటేశారు జ్యోతి గారు. క్వాలిటీ శ్రావణి గారు ఆమె కూడా వ్యక్తిగతంగా మంచి మనిషిగా మాట్లాడటం విధానం బాగుంటుంది. చెప్పండి మేడం, మీ పేరు? మొన్న ఎందుకు గెలిపించారు శ్రావణి గారు? గెలిపించారా? ఓకే, నమస్తే మేడం, మీ పేరు? శ్రావణి గారు చెప్పండి, మీరు టికెట్ ఇచ్చినందుకు మున్సిపాలిటీ దేని తరఫున, కార్పొరేషన్ తరఫున మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ప్రజల ఆదరణ కానీ ప్రజల నుంచి వచ్చే మన్ననలు కానీ చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ గెలుపుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నిటి విధంగా కానీ ప్రజలు కోరిన సహాయాలు అన్నీ చేయాలని కొంచెం వాళ్ళ తరఫు నుంచి కూడా ఎంకరేజ్మెంట్ అని అనుకుంటున్నాను. మీరు క్వాలిఫికేషన్ ఏం చేస్తున్నారు మేడం? మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కంప్లీట్ అయింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఆప్థల్మాలజీ కంప్లీట్ అయింది. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆప్థల్మాలజీ కంప్లీట్ అయింది. ఆప్థల్మాలజీ, ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చేస్తున్నారా? ప్రజెంట్ లేదండి. ఆప్థల్మాలజీ చేస్తారా? వెరీ గుడ్. చెప్పండి మేడం, గెలిచిన తర్వాత మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డు తరఫున చేయబోతున్నారు? ముఖ్యంగా శానిటేషన్ తరఫు నుంచి డ్రైన్లు, రోడ్లు అనేది డెవలప్మెంట్గా పెట్టుకున్నాను. ఓకే, ఈ యొక్క కుటుంబం, సాయి గారి కుటుంబం, చింతలపూడి కుటుంబం, ఐలా గారి ఐలే గారు ఇక్కడ కమ్యూనిస్ట్గా వచ్చిన తర్వాత ఆయన సపోర్ట్ చేసి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపింపబడడానికి మెయిన్ కారకులు మన సాయి గారి కుటుంబం. అదేవిధంగా ఆయన అనేక కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా చేసి ప్రజల మనల్ని పొంది ఈరోజు కార్పొరేటర్గా స్థాయిగా ఎదిగినందుకు ఆయనకు ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన శ్రావణి మేడం గారు మరి చదువుకొని విద్యావంతురాలుగా మరి ఆప్థమాలజిస్ట్గా ఎల్వి ప్రసాద్ హై ఇన్స్టిట్యూట్, ఇది ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆప్థమాలజీ చేసినటువంటి ఒక చదువుకున్న మేధావి ఒక కార్పొరేటర్ ఎంచుకున్నందుకు ఆమెకు ప్రత్యేకంగా హృదయపూర్వక స్వాగత సమాంజలి. మీరు ఇంకా ఎదిగి ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి పరుస్తారని మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS TV.